అండి నిన్న నైట్ మణికొండ వీడియో చూశారు కదా, ఫైర్ది. అది మాదే అనమాట. మా ఇంటి ముందే, ఎగ్జాక్ట్గా మా ఇంటి ముందే జరిగింది. అదే ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. న్యూస్లో ఏదో వైరల్ అవుతుంది, సంథింగ్ మణికొండ 19 ఫ్లోర్స్ 10 మెంబర్స్ ఇంజూర్ అయ్యారు, సీరియస్గా ఉంది, క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్, అది ఇది అని అంటున్నారు. అదంతా ఫేక్. ప్రమాదం అయితే భారీగానే జరిగింది. కాకపోతే ఏంటంటే అందులో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏం జరగలేదు. కాకపోతే ఇంట్లోకే పొగ వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు ఫైర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మినిట్లో పొగ అనేది అటాక్ అయింది మాకు. ఆ పొగ వల్ల మాకు ఏం కనిపించలేదు. మళ్ళీ మా బీఆర్సీకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని నేను అందులోనే ఉంటున్నాను. కానీ మా బీఆర్సీలో ఒక్కటైతే హార్ట్ఫుల్గా చెప్పొచ్చు, పక్కన ఉన్న నైబర్స్ ఎంత హార్ట్ఫుల్గా మంచిగా ఉన్నారంటే అండి. పక్కనే కాదు, ఈవెన్ ఇక్కడ నుంచి నాకు డి బ్లాక్ వరకు, మాది జీ బ్లాక్, ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ బ్లాక్ కానీ, బి బ్లాక్ కానీ, సి బ్లాక్ కానీ, ఎవరైనా సరే గ్రూప్స్లో మెసేజెస్, రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, వచ్చి రెస్ట్ తీసుకోండి, మీ ఇంట్లో పవర్ లేదు కదా, మా ఇంట్లోకి రండి. సో మెనీ కాల్స్ అనమాట. ఎన్నో కాల్స్ వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ ఇల్లు కాదు, సారీ, మీ పిల్ల ఎట్లుంది, మీరు ఎట్లున్నారు, మీ ముగ్గురు సేఫేనా అని అడిగిన వాళ్ళకు కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నేను ఇంకొక వీడియో చూపిస్తారండి ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా. ఈ బెడ్షీట్లు అవన్నీ ఇందాకే చేంజ్ చేసా. ఇది ఫ్యాన్ పరిస్థితి. ఇదిగోండి, అది మొత్తం బ్లాక్, మొత్తం పట్టేసింది. అది అక్కడ ఒక కవర్ కనిపిస్తుందా మీకు? ఆ కవర్ కూడా మొత్తం బ్లాక్ అనమాట. ఇదిగోండి చూడండి, ఇంకోండి ఇట్లుందనమాట. మొత్తం కాలు పెడితే దానికి అంటుతుంది. ఇదేమో బయట, ఇదిగో చూడండి బయట మొత్తం ఇది. అవి మొన్న వుడ్ వర్క్ జరుగుతుందని బయట పెట్టాము. ఇంకా కాకపోతే మన ప్రాబ్లం కాదు, అది 3rd ఫ్లోర్ నుంచి. ఇదండి, ఇక్కడే ప్రాబ్లం రైజ్ అయింది. అది అట్లాంటిది ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాయి. ఇది ఇక్కడ నుంచి అంటే 3rd ఫ్లోర్లో స్టార్ట్ అయింది. కాకపోతే అది కాస్త అప్ డౌన్ అయ్యి ఆ లోపల నుంచి కూడా మంటలు వచ్చాయండి. నేను ఇక్కడ డోర్ దగ్గర నుంచున్నా, అక్కడ నుంచి ఇక్కడ ఫోర్స్ దాకా మంటలు వచ్చాయి. ఎక్కడైతే మీకు ఉందో ఇక్కడ నేను నుంచున్నాను, ఇక్కడ వరకు మంటలు వచ్చాయి. ఈ ప్లేస్లో మా పాప నుంచుంది. నాకు అది ఇప్పటికీ తలుచుకుంటే భయమే. మా పాప నుంచింది ఇట్లా. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లియర్గా క్లోజప్లో కనిపిస్తుంది. ఇక్కడ వరకు వచ్చినాయి, ఇక్కడ వరకు మంట మండుతూనే ఉంది, పొగండి. అంత సీరియస్గా ఉంది. ఓకే, డ్యామేజ్ అయితే జరిగింది అపార్ట్మెంట్కి. కాకపోతే మా బీఆర్సీ వాళ్ళు మాత్రం తొందరగా ఆన్సర్ ఇచ్చారు. తొందరగా అందరూ ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేస్తున్నారు. అన్ని గ్రూప్స్లో మెసేజ్ వెళ్ళిపోయినాయి. అన్నీ కూడా కొంత మంచిగా పాజిటివ్గానే జరిగింది. కాకపోతే మాకైతే ప్రెజెంట్ పవర్ లేదు, ఎందుకంటే మా ఫ్రెండే కదా. కాకపోతే ఏంటంటే నేను రూమ్లో ఉన్న విషయం వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను ఊరు వెళ్ళాను, సో నేను ఇంట్లో ఉన్నానన్న విషయం ఎవరికి తెలియదట. అది నాకు ఈరోజు నిన్న మా పాప వాళ్ళ మిగతా వాళ్ళందరూ డోర్ లాక్ చేశారు, ఎవరైనా ఉన్నారా అని. నా డోర్ లాక్ చేయడానికి ఏంటంటే నేను లేననుకుంటున్నారు అందరూ. కాకపోతే ఫోన్స్ వచ్చినాయి నాకు పక్కన వాళ్ళ నుంచి, నువ్వు సేఫ్ అయినా ఫోన్స్ వచ్చినాయి. కానీ అదే టైంకి మన ఫోన్ స్విచ్ ఆఫ్.